హాయ్ ఫ్రెండ్స్, మనకి ఐబీపీఎస్ క్లర్క్ నుంచి 10,277 వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయి. దీనికి ప్రిలిమ్స్, మెయిన్స్ ఎగ్జామ్స్ జరుగుతాయి. ప్రిలిమ్స్లో ఇంగ్లీష్, న్యూమరికల్ ఎబిలిటీ, రీజనింగ్ 30 క్వశ్చన్స్కి 30 మార్క్స్ అండ్ టైం 20 minutes డ్యూరేషన్. న్యూమరికల్ ఎబిలిటీకి 35 క్వశ్చన్స్కి 35 మార్క్స్ 20 minutes డ్యూరేషన్. రీజనింగ్కి 35 క్వశ్చన్స్ 35 మార్క్స్ 20 minutes టైం డ్యూరేషన్. టోటల్ 100 questions 100 మార్క్స్ అండ్ 60 minutes టైం డ్యూరేషన్. నెగిటివ్ మార్కింగ్ 1/4 అంటే 0.25 మార్క్స్. అలాగే ఇది మెయిన్స్లోని ఇక్కడ 1 సబ్జెక్ట్ యాడ్ అవుతుంది, జనరల్ అవేర్నెస్, ఫైనాన్షియల్ అవేర్నెస్. జనరల్ అవేర్నెస్కి 40 questions 50 మార్క్స్. ఇది మెయిన్స్లోని ప్యాటర్న్ చేంజ్ అయింది ఈసారి. 20 minutes టైం డ్యూరేషన్. జనరల్ ఇంగ్లీష్ 40 questions 40 మార్క్స్ 35 minutes టైం డ్యూరేషన్. రీజనింగ్ 40 questions 60 మార్క్స్ 35 minutes. క్వాంట్ aptitude 35 questions 50 మార్క్స్ 30 minutes. ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది దీనికి. క్లర్క్కి ప్రిలిమ్స్ ఈజీ టు మోడరేట్ ఉంటుంది, మెయిన్స్ మోడరేట్ టు డిఫికల్ట్. చూద్దాం ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్. ఇన్ఈక్వాలిటీస్, సిలోజిమ్స్, ఆల్ఫాబెటికల్ సిరీస్, కోడింగ్ డికోడింగ్, బ్లడ్ రిలేషన్స్, డైరెక్షన్స్ అండ్ డిస్టెన్స్, వర్డ్ అండ్ నెంబర్ బేస్డ్ క్వశ్చన్స్, సిట్టింగ్ అరేంజ్మెంట్స్, పజిల్స్, మిషన్ ఇన్పుట్, డేటా సఫిషియన్సీ, లాజికల్ రీజనింగ్. ఈ 3 టాపిక్స్ మెయిన్స్. ఇవి మొత్తం 1 to 9 ప్రిలిమ్స్లో అడుగుతారు. మెయిన్స్కి డెప్త్గా అడుగుతారు. క్వాంటిటివ్ యాప్టిట్యూడ్ సిలబస్ చూద్దాం. ఫస్ట్ సింప్లిఫికేషన్స్ అండ్ అప్రాక్సిమేషన్స్, నెంబర్ సిరీస్, రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్, పార్ట్నర్షిప్స్, పర్సంటేజెస్, మిక్స్డ్ అండ్ డెలిగేషన్స్, యావరేజెస్ అండ్ ఏజెస్, ప్రాఫిట్ అండ్ లాస్, టైమ్ అండ్ వర్క్, పైప్ అండ్ కిస్టన్స్, సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, ట్రైన్, బోట్ అండ్ స్టీమ్స్, పెర్మిటేషన్స్, కాంబినేషన్స్ అండ్ ప్రాబిలిటీ, మెన్సురేషన్స్, 2D and 3D, డేటా ఇంటర్ప్రిటేషన్స్, బార్, లైన్, పై, మిక్స్డ్, మిస్సింగ్, అథమెటిక్, రేడర్, క్యాస్లెట్. మనం బాగా నేర్చుకోవాల్సింది ఇక్కడ సింప్లిఫికేషన్స్ అండ్ అప్రాక్సిమేషన్స్, నెంబర్ సిరీసు అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్స్. వీటిలో ముందు మనం గెయిన్ చేసుకోవాలి మార్క్స్, తర్వాత అథమెటిక్లోకి వెళ్ళాలి. సిలబస్ చూద్దాం. రీడింగ్ కాంప్రహెన్షన్, ఎర్రర్ డిటెక్షన్, పారా రీప్లేస్మెంట్, వర్డ్ ఎసెన్షన్స్, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్, పారా జంబుల్స్, క్లోజ్ టెస్ట్, స్పెల్లింగ్ ఎర్రర్స్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, కాలమ్ బేస్డ్ ఫిల్లర్స్, సెంటెన్స్ కనెక్టర్స్, వర్డ్ రీప్లేస్మెంట్, వర్డ్ యూసేజ్, సెంటెన్స్ రీఅరేంజ్మెంట్, సెంటెన్స్ కంప్లీషన్. ఫస్ట్ మనం బాగా నేర్చుకోవాల్సింది టెన్సెస్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్, సబ్జెక్ట్ అండ్ వెర్బ్ అగ్రిమెంట్స్, సబ్జెక్ట్ అండ్ వెర్బ్ అగ్రిమెంట్స్ బాగా నేర్చుకోవాలి. ఇవి నేర్చుకుంటే ఇది మొత్తం మనకి ఈజీ అవుతాయి. చూద్దాం. కరెంట్ అఫైర్స్ లాస్ట్ 6 monthsవి నేర్చుకోవాలి. బ్యాంకింగ్ అవేర్నెస్, స్టాటిక్ అవేర్నెస్ ఈజ్ బేస్డ్ ఆన్ దిస్ కరెంట్ అఫైర్స్ అండ్ ఫైనాన్షియల్ అవేర్నెస్. దీస్ ఆల్సో బేస్డ్ ఆన్ దిస్ కరెంట్ అఫైర్స్. డైలీ యూ షుడ్ రీడ్ ద న్యూస్ పేపర్స్, హిందీ న్యూస్ పేపర్ కదా. ఈ రోజు నుంచి నేను స్టార్ట్ చేస్తున్నాను, నాతో పాటు మీరు కూడా స్టార్ట్ చేయండి. అండ్ డైలీ నేను అప్డేట్స్ ఇస్తూ ఉంటాను, ఏమేమి చదవాలి ఏంటి అని. ఓకే ఫ్రెండ్స్, ఆల్ బెస్ట్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.